అలా ఎందుకు అభిని పిలిచింది? అసలు ఆశ్రితకి ఏం జరిగింది? ఎందుకు భయపడుతుంది? మరి తెలుసుకోవాలంటే అతడు ఆమె అయితే పార్ట్ 26 వినవలసిందే. ఫోన్ చూస్తూ అల్లరి పిల్ల అని అనుకొని ఎందుకు సడన్గా వాళ్ళ డాడీకి నన్ను పరిచయం చేయాలని ఆలోచించింది. వెళ్తా కదా, అదే తెలుస్తుందిలే, అవసరమైన ఆలోచనలు ఇప్పుడు ఎందుకు అనుకున్నాడు. అప్పటికే టైము 12 దాటడంతో మాల ఇంటికి వెళ్ళడానికి కారు పార్కింగ్ దగ్గరికి వచ్చాడు. తన కారు దగ్గరే ఉన్న స్వప్నని చూడగానే మొహం చిట్లించి, స్వప్న ఇక్కడ ఏం చేస్తుంది అని ఒక సెకండ్ ఆగి చూశాడు కాస్త దూరం నుండి. ఆ రోజు నుండి స్వప్న కనిపించలేదు, కనీసం కాలేజీలో కూడా. తర్వాత తెలిసింది కాలేజీకి రావడం లేదు అని. కానీ అభినవ్ అంతలా పట్టించుకోలేదు. నిజానికి లాస్ట్ ఇయర్లో చాలామంది తమ 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 ప్రాజెక్టుల వంగతో కాలేజీకి రారు. అలాగే స్వప్న కూడా ఫేస్ చేయలేక తనని రావడం లేదు అని అనుకున్నాడు. స్వప్నకి ఎదురుపడక తప్పదు అని అనుకుని కాస్త సీరియస్గానే చూసి చూడనట్లు కారు దగ్గరికి వెళ్ళాడు అభినవ్. అభి అని సీరియస్గా చూసిన అభినవ్ని ఫేస్ చూసి, సారీ అభినవ్, నీతో కాస్త మాట్లాడాలి ప్లీజ్ అంది స్వప్న. నాకు మాట్లాడాలని లేదు అండ్ నాకు పని ఉంది, అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అని కారు డోర్ ఓపెన్ చేశాడు వెళ్ళడానికి సిద్ధపడుతూ. ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. నేను చేసింది తప్పే కాదు అనను. ఏదో రిచ్గా బతకాలని అనుకున్నా, అంతేకాకుండా నిజంగా నిన్ను ప్రేమించా అని స్వప్నం మాట పూర్తి కాకుండానే షటప్, ఇంకా నన్ను నమ్మించాలని చూడకు. నేను నిన్ను మంచి ఫ్రెండ్ అని అనుకున్నా, కానీ ఛీ అని కోపంగా అన్నాడు. మాట్లాడడం ఇష్టం లేనట్టు అభినవ్ అరిచిన అరుపుకి ఒక సెకండ్ గుండె ఆగిపోయిందేమో అనుకుంది స్వప్న. భయంగా, ప్లీజ్, నేను ఇప్పుడు నా ప్రేమ నిజమని నిన్ను నమ్మించాలని కాదు, ఒక్కసారి నా మాట విను ప్లీజ్, నేను తప్పు చేశాను అని తెలిసి కూడా నా చదువు ఆకకూడదని నువ్వు చేసే సాయానికి కృతజ్ఞగా నీ మంచే కోరుకుంటున్నాను అంది స్వప్న. మంచిది, నా మంచి కోరుకునేదానివైతే నా ఎదురుగా రాకు, వచ్చిన నాతో మాట్లాడకు అని అన్నాడు. ఇంకా ఎప్పుడూ నీకు ఎదురుపడను, ఈ ఒక్కసారి నా మాట విను. రోజా నీ విషయంలో ఏదో అది చెప్పాలనే వచ్చాను, కాస్త జాగ్రత్తగా ఉండు అంది స్వప్న. ఏమిటి, నాకు హెల్ప్ చేస్తున్నట్లు రోజా నువ్వు కలిసి మరో నాటకం ఆడుతున్నారా? అసలు నేను కొట్టానని నా మీద పగ పెంచుకుంది. రోజా కొట్టడానికి కారణం ఎవరు? రోజా చేసిన పనే కదా మరోసారి నా జోలికి వచ్చి నన్ను ఎమోషనల్గా పెట్టాలని చూస్తే అప్పుడులా సైలెంట్గా ఉంటాను అని అనుకుంటున్నారేమో. అభినవ్ అంటే ఏమిటో చూపిస్తా నీకు, ఆ రోజా కూడా అని చెప్పు అని స్వప్న చెప్తుంది వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చెప్పేది పూర్తిగా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇక్కడ నుండి తనని వెళ్ళిపోమని వార్నింగ్ ఇచ్చింది రోజా. నా చదువు అంటే ఎగ్జామ్స్కి అప్పటికి నా పని అయిపోతుంది అని వంకర్ణం నవ్వింది. ఏదో చేస్తుందని చెప్పాలనుకుంటే అభినవ్ నా మాట వినడం లేదు అని బాధగా అనుకుంది స్వప్న. స్వప్న చెప్పింది అభినవ్ పట్టించుకోలేదు. ఒకవేళ సీరియస్గా తీసుకుని ఉంటే అభి లైఫ్ మరోలా ఉండేది. కానీ అన్నీ మనం అనుకున్నట్లే జరగవు కదా. స్వప్న ఆలోచనలతో కాస్త చిరాగ్గానే డ్రైవ్ చేస్తూ మాల ఇంటికి వచ్చాడు అభినవ్. నవ్వుతూ ఎదురు వచ్చింది మాల. మాలని చూడగానే అప్పటి వరకున్న చిరాకు మాయమైంది. మాల ఎప్పుడూ యాక్టివ్గా తన చుట్టూ ఉన్న వాళ్ళని నవ్విస్తూ ఉంటుంది. అందుకే మాల అంటే ప్రత్యేకమైన అభిమానము. అందుకే పిలిచిన వెంటనే వచ్చాడు. రా అభి, నీకోసమే వెయిటింగ్, ఇంట్లో అందరూ అని నవ్వుతూ వెల్కమ్ చెప్పింది. అందరూనా అంటే ఏమిటి, ఏదైనా విశేషమా, ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉందా అని అడిగాడు వెనక్కి వెళ్తూ. తెలుస్తుందిలే, రా ముందు. అందరూ అంటే మామ్, డాడీ అని అని అభి చేపెట్టుకుని ఇంట్లోకి లాక్కుని వెళ్ళినట్టు తీసుకుని వెళ్ళింది మాల. అబ్బా ఆగు మాల, ఏదో చిన్నపిల్లాడిని తీసుకున్నట్టు వెళ్తున్నావు అంటూ హాల్లో కూర్చున్న వాళ్ళని చూసి మొహమాటంగా మాల చేతిలో నుండి తన చేయిని తీసుకురా అభి అంటూ ఒక 50 సంవత్సరాల ఒక అతను నవ్వుతూ అన్నారు. చూడటానికి మాలకి ఆయనకి పోలుకుండంతో ఆయనే మాల డాడీ అని అర్థమై చిన్నగా మొహమాటంగా నవ్వాడు. అభి మా డాడీ పురుషోత్తం, మా మామ్ రత్న అని పరిచయం చేసింది అభి. వాళ్ళకి కొద్ది నిమిషాలకే ఎన్నో రోజుల నుంచి పరిచయం ఉన్నట్టు మాట్లాడడం ఆశ్చర్యపోయాడు. మాలతో మాల ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్లా చూసి ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటి అభి చూస్తున్నావు అంది మాల. నథింగ్, ఏమీ లేదు అని అంతే అన్నాడు. కానీ మాలను చూసి ఈర్ష్యగా అనిపించి, బాగున్నారా పురుషోత్తం గారు అంటూ వచ్చిన అతను చూసి, ఇప్పుడు అతను ఎందుకు వచ్చాడు
అని మాల వైపు చూసి ఏమిటి అని చెక్ చేస్తూ. మాల సిగ్గుపడుతూ నవ్వింది. ఈసారి అభినయ్ అక్కడ జరుగుతుంది ఇంకా అయోమయంలో పడేసింది. తిన్నానంటే తిన్నానని తింటున్న ఆశ్రిత్ చూసి ఆశ్రితనే గమనిస్తూ చూస్తుంది ఆయమ్మ. చేతులు కడుక్కుంటూ ఆయమ్మని చూసి, ఏమిటి ఆయమ్మ అలా చూస్తున్నావు? ఓ, సరిగ్గా తినలేదనే కదా. ఈరోజు నాకు ఆకలిగా లేదు. నేను తినకపోతే నువ్వు తినవని తిన్నా అంతే అని చెప్పి పైకి ఇందులో పిల్లలు ఎలా ఉంటున్నారో చూస్తున్నావు కదా. ఆశ్రిత మళ్ళీ ఇంత డల్లగా ఏదో పోగొట్టినట్టు ఉండడం నాకు నచ్చలేదు. నేను ఉన్నాను కదా. నీ కోసం ఆలోచించిన వాళ్ళ గురించి నువ్వు బాధపడి నీ సరదా సంతోషం దూరం చేసుకోవడం అవసరమా చెప్పు. అభి ఇక్కడే ఉంటానని చెప్పినా వద్దని పంపించావు. అయినా మీ డాడీ అమ్మ కూడా అప్పటిలా లేరు కదా. చాలా మారిపోయారు. నీతో మాట్లాడాలని, నీతో ఇక్కడే ఉండాలని ఎన్నిసార్లు వచ్చారు. కానీ నువ్వు కనీసం వాళ్ళతో మాట్లాడడం కూడా లేదు. ఎంత బాధపడుతున్నావు రోజులు. ఆ బాధలోనే మీ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందంట ఉదయం అని చెప్పింది ఆయమ్మ. ఆయమ్మ వైపు చూసి తెల్లికి హార్ట్ అటాక్ అని విని, అవును ఆశ్రిత, ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు కదా. రేపు ఒకసారి చూసి వద్దామా, ఏమంటావు అని ఆశగా చూసింది ఆయమ్మ. ఏమీ సమాధానం చెప్పకుండా తన రూమ్కి వెళ్తున్న ఆశ్రితను పిలిచి, ఆశ్రిత, నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు నువ్వు అని మరలా అడిగింది. ఆయమ్మ, ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది అంది ఆశ్రిత. బాగానే ఉన్నారట. ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చని చెప్పారు అట డాక్టర్స్. కాకపోతే మిమ్మల్ని చూడాలని ఉంటుంది కదా, అందుకే ఒకసారి వెళ్ళి అని ఆశ్రితని ఒప్పించే ప్రయత్నం చేసింది. నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు అని నిర్మోహంగా చెప్పేసింది ఆశ్రిత. నేను చూస్తున్న ఆశ్రిత, నువ్వు దేనికో భయపడుతున్నావు. ఎన్నిసార్లు అడిగినా చెప్పడం లేదు. నీకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేకపోతే కాదు, నాకని తెలుసు అని ఆశ్రితను చూస్తూ అంది ఆయమ్మ కాస్త కంగారుగా. అలాంటిది ఏమీ లేదు ఆయమ్మ. ఎందుకు అనుకుంటున్నావు? ఏదో ఎగ్జామ్స్ అని అంతే. నాకు ఇక్కడ ఉంటే ఫ్రీగా సెక్యూర్గా ఉన్నట్టు అనిపిస్తుంది అంతే అంతే అని నెమ్మదిగా అంది ఆశ్రిత. ఎప్పుడు ఇక్కడే ఉండిపోతావా? అయినా అది కూడా నీ ఇల్లే కదా. 2-3 నెలల్లో నీ చదువు అయిపోతుంది. అప్పుడు అక్కడే కదా వెళ్ళాలి. రేపో మాపో పెళ్ళి అవుతుంది. అప్పుడు అయినా అత్తారింటికి వెళ్ళాలి కదా అని రెట్టించి అడిగింది. అత్తారింటికి ఏమిటి? కాస్త భయంతో కూడిన కంగారుగా అడిగింది ఆశ్రిత. నీకు పెళ్లి చేయాలని మీ అమ్మ నాన్నగారు అనుకుంటున్నారు. నీ చదువు అయిన వెంటనే చేయాలని. ఇప్పటి వరకు నీకంటూ దగ్గరుండి ఏమీ చేయలేదు. ఎప్పుడైనా నీకు కావాల్సిన అన్నీ దగ్గరుండి చూసుకోవాలని వాళ్ళ ఆశ అని చెప్పింది ఆయమ్మ. నేను పెళ్లి చేసుకోను అని గట్టిగా అంది ఆశ్రిత. పెళ్ళి ఎప్పుడు చేసుకోవా, లేకపోతే పెళ్ళే చేసుకోవడం ఇష్టం లేదా అని ఆయమ్మ తగ్గకుండా అడిగింది. తనకున్న అనుమానం ఇప్పుడే తీర్చుకోవాలి. మరలా ఛాన్స్ ఇవ్వదు. తక్కువగా మాట్లాడే ఆశ్రిత నుండి నిజం చెప్పించాలంటే కష్టం. టైం దొరికినప్పుడే అడగాలని నిశ్చయించుకుంది ఆయమ్మ. మరి ఆశ్రిత ఎందుకు పెళ్లి చేసుకోనంటుంది? మాలి ఇంటికి వచ్చిన అతను ఎవరు? అసలు మాలి ఇంట్లో ఏం జరుగుతుంది? మరి తెలుసుకోవాలంటే అతడు ఆమె అయితే ఫాలో అవ్వాల్సింది. నా అక్షరాలను అక్షరాలుగా మార్చి నేను రాసిన కథ అతడు ఆమె అయితే. ఈ కథ మీద ఎవరికి రైట్స్ లేవు. ఇది కేవలము నాకు మాత్రమే సొంతము. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.